గారు ఇప్పుడు పుష్కర స్నానం అనేది చాలా విశిష్టమైనది. అయితే ఈ పుష్కర స్నానం ఆచరించలేని వాళ్ళు లేదా ఏదో కారణం వల్ల పుష్కరాలకి వెళ్ళలేకపోయిన వారికి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం ఉందా? మీరేమైనా సూచించగలరా? తప్పనిసరిగా ఉందండి. మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే వృద్ధులు కానీ, రోగులు కానీ, లేదా పసిపిల్లలు కానీ, ఎందుకంటే ఒకప్పుడున్నటువంటి శుద్ధి ఈరోజు నీళ్ళలో లేదని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అదృష్టం మీరు చూడండి, మన పుష్కరాలు ప్రారంభమయ్యాక మనకు వర్షాలు పడటం మొదలుపెట్టింది. అంతకుముందు వర్షాలు లేవు, విపరీతమైన ఎండలు ఉన్నాయి. అంటే సరస్వతీ దేవి యొక్క అనుగ్రహం ఎంత బాగుందంటే తెలంగాణ ప్రాంతంలో ఎన్ని వర్షాలు పడ్డాయో మీరు చూడండి. కరెక్ట్గా పుష్కరాలు మొదలైన 15వ తారీఖు నుంచి ఎన్ని వర్షాలు పడ్డాయో. అంటే ఇక్కడ శుద్ధిగా లేని జలాన్ని రోగులు ఒకవేళ మునిగి ఇబ్బందులు పడినా, ఏదైనా ఇబ్బందులు వచ్చినా, లేదా పసిపిల్లల్ని ముంచడానికి కూడా కొంత సంశయం ఉంటుంది. ఎందుకంటే పసిపిల్లలకి అనారోగ్యాలు వస్తాయేమో అని చెప్పి అనుకుంటారు. అయితే ఆ రూపంలో కానీ, లేదా ఇంటి నుంచి కదలలేక వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నవారు ఈ 12 రోజుల్లో గనక అక్కడి నుంచి నదీ జలాన్ని తెప్పించుకొని, ఇందాక శ్రీకాంత్ శర్మ గారు చెప్పినట్టు అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగ తోపివా, సర్వావస్థలు, సుషుప్తావస్థ కానివ్వండి, జాగ్రత్తావస్థ కానివ్వండి, అలాగే స్వప్నావస్థ కానివ్వండి, ఏ అవస్థల ఎందైనా సరే చేసినటువంటి పాపాలు, అంటే తెలిసిన పాపాలు, తెలియకుండా చేసిన పాపాలు, ఈ రెండు హరించుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గంగా మనం ఈ పుష్కరాల గురించి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆ నదీ జలాలను తెచ్చుకొని ముందుగా స్నానం చేసి దేవుని మందిరం దగ్గర కూర్చొని ఆ దేవుని మందిరంలో పెట్టుకోవాలి. ఈ జలాన్ని తీసుకొచ్చి ఎక్కడో బీరువాలోనో అల్మారాలను పెట్టుకోవద్దు. తీసుకొచ్చినటువంటి జలాన్ని ఏదైతే ఉన్నారో, బంధువులు వెళ్ళారు లేదా స్నేహితులు వెళ్ళారు, వాళ్ళు ఒక బాటిల్లో తెచ్చిపెట్టిన జలాన్ని పూజా మందిరంలో పెట్టుకొని నెక్స్ట్ ప్రాతకాలం, తర్వాత వచ్చే రోజు ఉదయాన్నే ప్రాతకాలంలో శుభ్రంగా తలస్నానం చేసేసి ఆ పూజామందిరంలో కూర్చొని ఇప్పుడు చెప్పినటువంటి అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా స్మరేత్ పుండరీకాహ్యం సబాహ్యాభ్యంతర శుచి అనే మంత్రంతో 3 సార్లు కనుక చల్లుకున్నట్లయితే తప్పనిసరిగా పుష్కర స్నానం చేసినటువంటి పుణ్యాన్ని పొందవచ్చు అని సుస్పష్టంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఎందుకు 3 మునకలు వేస్తున్నారు, ఎందుకు 3 సార్లు చల్లుకుంటున్నారు అంటే మొట్టమొదటి శారీరక శుద్ధి కోసం మొట్టమొదటి మునక. ముందు మునక ఎప్పుడైతే వేసామో శారీరక శుద్ధి అయిపోయింది. అంటే పైనుంచి శిరస్సు నుంచి నఖశిఖాది పర్యంతం మొత్తం కూడా శుద్ధి అయిపోయింది. రెండవ మునక ఎందుకు వేసాము అంటే మానసిక శుద్ధి కోసం. అంటే మనసులో ఎన్నో కల్మషాలు పాపాలు పెట్టుకొని వచ్చి మునిగిపోతే పాతవన్నీ అయిపోయాయండి, ఇంకా రేపటి నుంచి ఫ్రెష్గా నేను పాపాలు చేయొచ్చు అని భావించకూడదు. మానసిక శుద్ధి జరగడానికి రెండవ మునక. ఇక మూడవది మోక్ష మార్గానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వడానికి. అంటే మనసు శరీరము ఈ రెండు కూడా మోక్షం వైపు వెళ్ళడానికి కావాల్సినటువంటి శక్తిని ఇవ్వడానికి 3వ మునక. ఇక మృత్తికా స్నానం ఎందుకు మట్టి పూసుకొని చేశారు? ఇప్పుడు రవి శర్మ గారు చెప్పారు ఇందాక, ఎందుకు మృత్తికా స్నానం, మట్టి ఎందుకు పూసుకోవాలంటే మనకి శిరస్సు మీద బ్రహ్మరంధ్రం అని ఉంటుంది. బ్రహ్మరంధ్రం అని చెప్పి కరెక్ట్గా ఈ శిరస్సు మధ్యలో ఉంటుంది, నాభి మధ్యలో ఉంటుంది కరెక్ట్గా. అంటే శిరస్సుకి పాదాలకి మధ్యలో నాభి స్థానం ఉంటుంది. మధ్యలో ఈ శిరస్సుకి నాభికి మధ్యలో హృదయ స్థానం ఉంటుంది. ఈ 3 చోట్ల కూడా ఆ ఒడ్డున ఉన్నటువంటి మట్టిని తీసుకొని 2 అరచేతులకి శుభ్రంగా రుద్దుకొని ఈ శిరస్సు మీద, హృదయం మీద, అలాగే ఈ నాభి మీద తప్పనిసరి, అంటే ఈ ఉదరం మీద తప్పనిసరిగా రుద్దుకొని స్నానం చేయాలి. దేనికి అంటే ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం దగ్గర ఈ యొక్క మృత్తికా స్నానం చేయడానికి రుద్దుకున్నామో మానసిక పరివర్తన లభిస్తుంది. మనస్సు ఏకాగ్రత, ధ్యానము దృష్టిలోకి వెళ్తుంది. రెండోది హృదయం. మనసా వాచా కర్మణ ఏది చేసినా మనస్సు ప్రధానం కాబట్టి ఇక్కడ మెదడు శుభ్రమైంది, 2 హృదయం శుభ్రమైంది. ఇంకా ఉదర పోషణార్థమే ఏ పాపం చేసినా ఎవరైనా సరే. కాబట్టి ఉదర పోషణార్థం చేసేటువంటి పాపాలకు నాభి దగ్గర ఎప్పుడైతే మృతిగా రాసుకొని స్నానం చేశామో అది కూడా శుభ్రమైంది.